ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడే వారిని అరెస్టు కూడా చేశారు. ఈ క్రమంలోనే వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన వైసీపీ కీలక నేత కుటుంబానికి సహాయకుడు కూడా. వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడతారు. గత 5 ఏళ్లుగా ఇదే మాదిరిగా వ్యవహరించారు. కానీ అధికారం ఉండడంతో ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్ర రవీందర్రెడ్డి సోషల్ మీడియాలను వేదికగా రెచ్చిపోయారు. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం, ఆవేదనతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ప్రారంభమయ్యాయి. అయితే 41A నోటీసులు ఇచ్చి వర్ర రవీందర్రెడ్డిని వదిలేశారు కడప పోలీసులు. దీనిపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. అందుకు కడప జిల్లా ఎస్పీ మూల్యం చెల్లించుకున్నారు. ఆయనపై బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలో వర్ర రవీందర్రెడ్డి ఆచూకీ కోసం 4 పోలీస్ బృందాలు విచారణను చేపట్టాయి. తెలంగాణలోని మహబూబ్ నగరంలో రవీందర్రెడ్డి పట్టుబడ్డారు. ఈ తరుణంలో ఆయనను అరెస్టు చేసి ఏపీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. తన వెనుక ఉన్నది కడప ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. మరోవైపు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు జీతాలు అందించినట్లు కూడా వెల్లడించారు. ఇది ఒక సంచలన అంశంగా మారింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు రవీందర్రెడ్డి. గత 5 ఏళ్లుగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల భార్గవరెడ్డి వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోని వందలాది మంది వైసీపీ సోషల్ మీడియాకు సేవలు అందించారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగేవి. అయితే అవన్నీ సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలోని సోషల్ మీడియా వింగ్ ఆదేశాలు అనుసారమే జరిగేవి. అయితే ఈ విషయాన్ని వర్ర రవీందర్రెడ్డి పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో సజ్జల భార్గవరెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగించినట్లు సమాచారం. భార్గవరెడ్డి దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోతారన్న ప్రచారం నేపథ్యంలో పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే భార్గవరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఓ వ్యక్తి భార్గవరెడ్డిపై నేరుగా ఫిర్యాదు చేశారు. జగన్పై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో తనను కులం పేరుతో దూషించారని పులివెందుల నియోజకవర్గానికి చెందిన హరి అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో భార్గవరెడ్డితో పాటు వర్ర రవీందర్రెడ్డి, అర్జున్ రెడ్డిలపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు వర్ర రవీందర్రెడ్డి వాంగ్మూలంతో భార్గవరెడ్డి ఎక్కడ విదేశాలకు వెళ్లిపోతారని భావించి పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి మారిందని రవీందర్రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని అతడే బెదిరించడని గుర్తు చేశారట. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా భార్గవరెడ్డితో పాటు అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు రవీందర్రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే కూటమి గెలిచిన తర్వాత భార్గవరెడ్డి అదృశ్యమయ్యారు. ఎట్టకేలకు రవీందర్రెడ్డి పట్టుబట్టడంతో భార్గవరెడ్డి పాత్ర బయటపడింది. దీంతో భార్గవరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆయన విదేశాలకు పారిపోకుండా చూసేందుకు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తానికైతే సజ్జల భార్గవరెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగించుకుంది.